Hi students, one more question from simplifications. చూడండి, a boy read 3/8 of a book on one day and 4/5 of the remainder on another day. If there were 30 pages unread, how many pages did the book contain? చూడండి అమ్మా, ఏమన్నారంటే ఒక అబ్బాయి ఉన్నాడు. అతను ఫస్ట్ డే ఒక బుక్ ఉంది, ఆ బుక్లోని 3/8 పార్ట్ని చదివేశాడంట. తర్వాత సెకండ్ డే ఏం చేశాడంట, ఫస్ట్ డే చదివాక మిగిలిన పేజెస్లో నుంచి 4/5 పార్ట్ చదివేశాడంట. అలా చదవంగా ఫైనల్గా అతని మిగిలిన బుక్ పేజెస్ అన్ని 30 పేజెస్ ఆర్ అన్రెడ్. సో అతను చదవలేదంట 30 పేజెస్ ఇంకా. సో ఫస్ట్ డే 3/8 పార్ట్, సెకండ్ డే 3/8 పార్ట్ చదవగా మిగిలిన దాంట్లో 4/5 పార్ట్ చదివాక ఇంకా 30 పేజెస్ మిగిలి ఉన్నాయి, చదవాల్సినవి ఉన్నాయి. అయితే నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే హౌ మెనీ పేజెస్ డిడ్ ద బుక్ కంటైన్. అయితే ఓవరాల్గా మనకి ఏం చెప్పారంటే అసలు ఆ బుక్ మొత్తం కలిపి ఎన్ని పేజెస్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయమని చెప్తారమ్మా. అది మన టాస్క్. ఇప్పుడు చూడండి, మోడల్ నెంబర్ 1లో నేను ఏం చెప్తున్నానంటే ఒక షార్ట్ వే అబ్జర్వేషన్ చేయండి. అజంప్షన్ నెంబర్ 1, అజ్యూమ్ దట్ బుక్ హ్యావింగ్ 80 పేజెస్. ఎందుకు 80 పేజెస్ తీసుకోవాలి అజంప్షన్లో అంటే ఈ బుక్ని 8 ఈక్వల్ పార్ట్స్ చేశారు కాబట్టి నేను 8 యొక్క మల్టిపుల్స్ తీసుకుంటున్నా. లైక్ 80 తీసుకోవచ్చు, 40, ఇంకా 160, 240, 320 అలాగా. ఎందుకంటే నెక్స్ట్ చేయబోయే దాంట్లో మనకి డినామినేటర్లో 5 ఈక్వల్ పార్ట్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇలాగా ఒక రౌండ్ ఫిగర్ తీసుకుంటున్నానమ్మా. సో మన అజంప్షన్లో 80 పేజెస్ తీసుకున్నాను కదా, చూద్దాం. ఫస్ట్ డే 80 పేజెస్లో 3/8 పార్ట్ కంప్లీట్ చేశారంట. అంటే 80 × 3/8 పార్ట్ కంప్లీట్ చేశారంటే 8 1s are 8 10s are 80. సో 10 × 3 30. సో ఫస్ట్ డే 30 పేజెస్ మాత్రమే ఆ అబ్బాయి కంప్లీట్ చేశాడు. అంటే ఓవరాల్ 80 పేజెస్లో నుంచి 30 పేజెస్ని నేను సబ్ట్రాక్ట్ చేస్తున్నా. నాకు మిగులుతున్న బుక్ పేజెస్ ఎన్ని, 50. సో రిమైనింగ్ పేజెస్లో నుంచి 4/5 పార్ట్ అంటే రిమైనింగ్ పేజెస్ ఎన్ని, 50 పేజెస్ కదా, 50 × 4/5 పార్ట్ కంప్లీట్ చేశారంట. అంటే 50 × 4/5 వేసుకుని 5 1s are 5 10s are 10 4s are 40. అంటే అవుట్ ఆఫ్ 50 పేజెస్ సెకండ్ డే 40 పేజెస్ కంప్లీట్ చేశాడు. అంటే 50 - 40 = 10 పేజెస్. ఏంటమ్మా, 10 పేజెస్. సో మనం 80 పేజెస్ తీసుకున్నాం కాబట్టి 10 పేజెస్ మిగిలాయి. మరి మనకు 30 పేజెస్ మనకు మిగిలాలి అంటే 10 × 3 30 అవుతుంది. మరి ఇక్కడ ఇంటూ 3 చేసినప్పుడు ఇక్కడ కూడా మనం ఇంటూ 3 చేయాలి కదా, 80 × 3 240 పేజెస్. సో మనకు 30 పేజెస్ మిగిలినాయి అంటే ఆ బుక్ 240 పేజెస్ ఉండి ఉండాలి. అర్థమైందా? మీకు అర్థమైందని అనుకుంటున్నానమ్మా. మీకు ఇంకా ఈజీగా అసలు ఇక్కడ 80 ఎందుకు తీసుకోవాలి, 40 తీసుకోవచ్చు కదా అని ఎవరికైనా డౌట్ ఉంటుంది కాబట్టి నేను అజంప్షన్ 2 కూడా తీసుకున్నానమ్మా. చూడండి, అజంప్షన్ 2లో 40 పేజెస్ తీసుకున్నాను. 40 × ఫస్ట్ డే ఏంటి, 3/8 పార్ట్ కంప్లీట్ చేస్తాడు. 8 1s are 8 5s are 5 3s are 15 కదా. సో ఫస్ట్ డే 40 పేజెస్లో 15 పేజెస్ కంప్లీట్ చేశారు. సో 40 - 15 ఇతనికి 25 పేజెస్ ఇంకా రిమైనింగ్ సెకండ్ డేకి వచ్చాయి. సో సెకండ్ డే ఏం చేశాడు, సెకండ్ డే 25 పేజెస్లో 4/5 పార్ట్ కంప్లీట్ చేశాడు. 5 1s are 5 5s are 5 1s are 5 5s are 5 4s are 20. అవుట్ ఆఫ్ 25 పేజెస్ 20 పేజెస్ ఆర్ కంప్లీటెడ్ ఇన్ సెకండ్ డే. ఎన్ని పేజెస్ మిగిలాయి ఇక్కడ, 5 పేజెస్ మిగిలాయమ్మా. సో ఇప్పుడు చూడండి అమ్మా, 40 పేజెస్ తీసుకుంటే 5 పేజెస్ మిగిలాయంట. నేనేం చెప్తున్నాను, మిగిలిన పేజెస్ 30 రావాలంటే 5 × 6 చేస్తే 30 అవుతాయి. మరి ఇక్కడ ఇంటూ 6 చేసినప్పుడు ఇక్కడ కూడా ఇంటూ 6 చేయాలి కదా, 40 × 6 240. సో ఇచ్చిన కంటెంట్లో ఆ బుక్ సంబంధించి ఎన్ని పేజెస్ ఉన్నాయంటే 240 పేజెస్ ఉన్నాయి. స్టూడెంట్స్, ఈ టాపిక్ మీకు అర్థమైంది అనుకుంటాను. షార్ట్ వేలో చెప్పాను, ట్రై చేయండి. అర్థం కాకపోతే ఇంకొకసారి వినండి, నచ్చుతుంది అనిపిస్తుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేయండి ఈ ఛానల్ని. థ్యాంక్ యూ.